గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఫ్యూచర్లో ఇది బెంగళూరు హైవే ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బెంగళూరు హైవే ఈ పక్కన బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ బెంగళూరు హైవే మొత్తం మన హైదరాబాద్ సిటీ నుంచి మొత్తం మన ఆరంగల్ చౌరస్తా నుంచి షాద్ నగర్ వరకు ఇట్లా అయిపోతాయి బిల్డింగ్స్. 2030లో చూడండి, ఈ షాద్ నగర్ హైవే ఉంది కదా బెంగళూరు హైవే, ఈ అవుటర్ రింగ్ రోడ్ మొత్తం చుట్టుపక్కల ఇది 12 లైన్లు అవుతాయి రోడ్డు. ఇటు 12 లైన్లు, ఇటు 12 లైన్లు. ఆల్రెడీ ఇప్పుడు రన్నింగ్లో 6 లైన్లు ఉన్నాయి కదా. ఇక్కడ 12 లైన్లు డిజిటలైజేషన్ అవుతుంది, ఇక్కడ 12 లైన్ డిజిటలైజేషన్ అవుతుంది. ఈ పక్కన మొత్తం అవుట్ ఆఫ్ కంట్రోల్ ఇట్లా అవుతాయి బిల్డింగ్స్ ఈ విధంగా. ఓకే అండి. ఈ నార్సింగ్ చౌరస్తా, గచ్చిబౌలి మొత్తం చూడండి, అవుటర్ రింగ్ రోడ్ మొత్తం ఇలా అయినాయి. అవునా? అదేవిధంగా ఈ ఈ బెంగళూరు హైవే మొత్తం ఈ విధంగా డిజైన్స్ మొత్తం అవుట్ ఆఫ్ కంట్రీ లాగా, మలేషియా లాగా అయిపోతుంది. అందుకని మీరు ఈ బెంగళూరు హైవేకి ఇన్వెస్ట్మెంట్ చేయండి. షాద్ నగర్ చాలా బాగుంటుంది, ఫుల్ డెవలప్మెంట్ ఉంది. కాబట్టి మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్